ఒకేసారి మీ పెట్రోల్ బిల్లు డబల్ అయితే మీ సిచ్యువేషన్ ఏంటి? మీరు రోజు వాడే గ్యాస్ సిలిండర్ ప్రైస్ ఆకాశాన్ని తాకితే మీ మంత్లీ బడ్జెట్ ఏమైపోతుంది? ఎక్కడో మనకు వేల మైళ్ళ దూరంలో ఉన్న మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. మనం డైలీ న్యూస్లో ఇజ్రాయిల్, ఇరాన్ మరియు అమెరికా గురించి వింటూనే ఉన్నాం. వీటికి మన వంటింటికి ఏంటి సంబంధం అని మీకు అనిపించవచ్చు. కానీ నిజం ఏంటంటే అక్కడ స్టార్ట్ అయ్యే ఒక్క చిన్న డిస్టర్బెన్స్ ఇక్కడ మన పాకెట్కి పెద్ద చిల్లు పెడుతుంది. మీ పెట్రోల్ బిల్, కరెంటు బిల్, చివరకు మీరు కొనే కూరగాయల ధరలు కూడా ఎందుకు అదుపు తప్పుతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ యుద్ధానికి మీ ఇంటి ఖర్చులకు ఉన్న ఇన్విజిబుల్ లింక్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇది జస్ట్ గ్లోబల్ పాలిటిక్స్ కాదు, ఇది మన సేవింగ్స్ని, మన ఫ్యూచర్ని డిసైడ్ చేసే ఒక ఎకనామిక్ ట్రాప్. ఈ ఇష్యూ ఎక్కడ మొదలైంది? ఈ ప్రాబ్లం రూట్ కాజ్ని సింపుల్గా చెప్పాలంటే మనం వరల్డ్ మ్యాప్లో ఒక ప్లేస్ని చూడాలి. దాని పేరే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. ఇది ఇరాన్ మరియు ఒమాన్ మధ్యలో ఉన్న ఒక సన్నటి సీ రూట్ లాంటిది. ఇది మన ప్రపంచానికి ఒక ఎనర్జీ హైవే లాంటిది. ఎందుకంటే వరల్డ్ వైడ్లో జరిగే టోటల్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్లో ప్రతి 5 బ్యారెల్స్లో 1 బ్యారెల్ ఇక్కడ నుండే వెళ్తుంది. అంటే ప్రతిరోజు ఆల్మోస్ట్ 2 crore బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ ఈ చిన్న రూట్ గుండానే వెళ్తుంది. ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్కు ఇక్కడి నుంచే చాలా ఆయిల్ పాస్ అవుతుంది. అయితే రియల్ ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ ఏరియాలో పొలిటికల్ టెన్షన్స్ పీక్కి వెళ్ళిపోయాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య పెరుగుతున్న రైవలరీ వల్ల ఈ కీ రూట్ ఇప్పుడు డేంజర్లో పడింది. ఒకవేళ ఇరాన్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేస్తే అది గ్లోబల్ ఆయిల్ సప్లై చైన్ని కట్ చేసినట్టే. ఇది జస్ట్ ఇమాజినేషన్ కాదు. ఇప్పటికే ఆయిల్ ట్యాంకర్స్ పై అటాక్, షిప్పింగ్ కంపెనీస్కి థ్రెట్స్ మొదలయ్యాయి. మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని మన కంట్రీలోని ఒక ఇంపార్టెంట్ నేషనల్ హైవేగా ఊహించండి. ఆ హైవేని ఎవరైనా బ్లాక్ చేస్తే దానిపై డిపెండ్ అయిన సిటీస్కి గూడ్స్ ఎలా ఆగిపోతాయో ఇది అంతే. కాకపోతే ఆ హైవేపై వెళ్ళే అతి ముఖ్యమైన ట్రక్ పేరే క్రూడ్ ఆయిల్. ద హిడెన్ లింక్ మనపై ఇంపాక్ట్ ఎలా? క్రూడ్ ఆయిల్ కనెక్షన్. మన ఇండియా వరల్డ్లోని 3rd లార్జెస్ట్ ఆయిల్ కన్స్యూమర్. కానీ మన అవసరాలకి ఏకంగా 85% దాకా మనం ఇంపోర్ట్స్ పైనే డిపెండ్ అయి ఉన్నాం. ఇందులో మేజర్ పార్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ 55% వరకు గల్ఫ్ కంట్రీస్ నుంచే కొంటున్నాం. ఈ ఆయిల్ అంతా మన కంట్రీస్కి రావాలంటే అది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని క్రాస్ చేయాల్సిందే. ఎప్పుడైతే ఆ రూట్లో టెన్షన్ పెరుగుతుందో వెంటనే 3 పనులు జరుగుతాయి. ఆయిల్ని క్యారీ చేసే చిప్స్, ఇన్సూరెన్స్ కాస్ట్ పీక్స్కి వెళ్తాయి. సప్లై ఆగిపోతుందేమన్న భయంతో ఆయిల్ కంపెనీస్ రిస్క్ ప్రీమియం పేరుతో ప్రైస్ని అమాంతంగా పెంచేస్తాయి. అటాక్స్ భయంతో ట్రాన్స్పోర్ట్ ఆగిపోవచ్చు. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ పర్ బ్యారెల్ కొన్ని డాలర్స్ పెరిగినా మన కంట్రీపై దాని ఇంపాక్ట్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్లో ఉంటుంది. ఈ టెన్షన్స్ వల్ల ఇప్పుడు బ్యారెల్కు 80 to 85 దాకా ఉన్న ప్రైస్ ఒక్కసారిగా 100 క్రాస్ చేయొచ్చని ఎక్స్పర్ట్స్ వార్నింగ్స్ ఇస్తున్నారు. ఒకవేళ ఇది ఫుల్ స్కేల్ వార్ అయితే ప్రైస్ $150కి వెళ్ళినా ఆశ్చర్యపోకర్లేదు. ఇంటర్నేషనల్గా ప్రైస్ పెరిగిన ప్రతిసారి ఆ బర్డెన్ ఆయిల్ కంపెనీస్ మనకు పెట్రోల్, డీజిల్ రూపంలో వేస్తూనే ఉంటాయి. అందుకే అక్కడ ట్యాంకర్ ఆగితే ఇక్కడ మన బండి మూవ్ అవ్వడం కష్టం అవుతుంది. ద సప్లై చైన్ డామినో ఎఫెక్ట్. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. చాలా మంది అనుకుంటారు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇష్యూ అయితే జస్ట్ పెట్రోల్ ప్రైసెస్ మాత్రమే పెరుగుతాయి. కానీ అది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. ఆ రూట్లో జస్ట్ ఆయిల్కే కాదు, ఎన్నో అదర్ గుడ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా హార్ట్ లాంటివి. ఉదాహరణకు అగ్రికల్చర్లో వాడే ఫెర్టిలైజర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన కెమికల్స్ ఈ రూట్ గుండానే వస్తాయి. వాటి సప్లై ఆగిపోతే మన కంట్రీలో ఫెర్టిలైజర్స్ షార్టేజ్ వచ్చి ప్రైసెస్ పెరుగుతాయి. ఆ బర్డెన్ ఫార్మర్స్ పై, చివరికి మనం తినే ఫుడ్ అండ్ వెజిటేబుల్స్ పై కూడా పడతాయి. అంతే అనుకుంటున్నారా? మనం వాడే ప్లాస్టిక్, పెయింట్స్, సోప్స్, కాస్మెటిక్స్ ఇలా ఎన్నో ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్కు క్రూడ్ ఆయిల్ నుండే వచ్చే బై ప్రొడక్ట్స్ కావాలి. క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగితే వీటి ప్రైస్ కూడా పెరుగుతుంది. ఫ్యాక్టరీ నుండి మన చేతికి వచ్చేసరికి ఆ ప్రొడక్ట్ ఎంఆర్పి కూడా పెరుగుతుంది. ఇది ఒక డామినో ఎఫెక్ట్ లాంటిది. ఒక్క స్టోన్ పడితే దాని వెనుక 100 స్టోన్లు పడిపోయినట్లు. ఆయిల్ ప్రైస్ పెరిగితే దాని ఎఫెక్ట్ వందలాది ప్రోడక్ట్స్ పై పెరుగుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది కదా ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందో, ఇంపాక్ట్ ఎక్కడ పడుతుందో. ద రూపీ ఫ్రెజిలిటీ, డాలర్ వల్ల వచ్చిన దెబ్బ. ఈ పాయింట్ చాలా మంది మిస్ చేస్తారు. మనం ఫారిన్ కంట్రీస్ నుండి క్రూడ్ ఆయిల్ కొనాలంటే మనీ అమెరికన్ డాలర్స్లోనే పే చేయాలి. ఉదాహరణకు బ్యారెల్ ప్రైస్ $80 to $100కి పెరిగితే సేమ్ ఆయిల్ కొనడానికి మనం ఇప్పుడు ఎక్కువ డాలర్స్ పే చేయాలి.
దీనివల్ల మార్కెట్లో డాలర్స్కు డిమాండ్ పెరిగి మన రూపీ వాల్యూ పడిపోతుంది. రూపీ వీక్ అయితే మనం జస్ట్ ఆయిల్కే కాదు, ఫారెన్ నుండి ఇంపోర్ట్ చేసుకున్న ప్రతి ప్రోడక్ట్స్, మన మొబైల్స్, మెడిసిన్స్ వరకు అన్నిటికీ ఎక్కువ మనీ పే చేయాలి. ఇది మన ఇంపోర్ట్ నుండి బిల్ పెంచుతుంది, కంట్రీ ఎకనామీపై ప్రెషర్ పెరుగుతుంది. ఇది ఒక సైకిల్ లాంటిది. డైరెక్ట్ ఇంపాక్ట్, ఇప్పటిదాకా పెద్ద పిక్చర్నే చూసాం. ఇప్పుడు అది మన ఇంటి బడ్జెట్కి డైరెక్ట్గా ఎలా కొడుతుందో చూద్దాం. పెట్రోల్ అండ్ డీజిల్, ఇది అందరికి తెలిసిన ఫస్ట్ ఎఫెక్ట్. ప్రైస్ పెరిగిన కొన్ని రోజులకే బంక్లో రేట్స్ మారిపోతాయి. వెజిటేబుల్స్ అండ్ గ్రాసరీస్, డీజిల్ ప్రైస్ పెరిగిందంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరుగుతాయి. అందుకే వార్ ఎక్కడ జరిగినా మన మార్కెట్లో టమాటో ప్రైస్ పెరుగుతుంది. కుకింగ్ గ్యాస్, మన వంట గ్యాస్ ప్రైస్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్తో లింక్ అయి ఉంటుంది. సప్లైలో ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి ప్రైస్ పెరిగే ఛాన్స్ ఉంది. కరెంట్ బిల్, మన కంట్రీలో కొన్ని పవర్ ప్లాంట్స్ గ్యాస్ బై ఆయిల్తోనే రన్ అవుతాయి. వాటి కాస్ట్ పెరిగితే నెమ్మదిగా మన కరెంట్ బిల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఫ్లైట్ టికెట్స్, ఫ్లైట్ ఫ్యూయల్ డైరెక్ట్ క్రూడ్ ఆయిల్తో డిపెండ్ అయి ఉంటుంది. సో మీ ట్రావెల్ బడ్జెట్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ద బిగ్గర్ పిక్చర్, ఈ ప్రాబ్లం మన బిల్స్తోనే ఆగిపోతుంది. మిడిల్ ఈస్ట్లో ఆల్మోస్ట్ 80 to 90 lakhs ఇండియన్స్ వర్క్ చేస్తున్నారు. అక్కడ ఇన్స్టెబిలిటీ వల్ల వారి జాబ్స్ డేంజర్లో పడతాయి. అయితే ఈ క్రైసిస్ని ఫేస్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ కొన్ని ప్రికాషనరీ స్టెప్స్ తీసుకుంటుంది. పెట్రోలియం రిజర్వ్స్, ఎమర్జెన్సీ కోసం మనం అండర్ గ్రౌండ్ ట్యాంక్స్లో ఆయిల్ని స్టోర్ చేసి పెట్టాం. డైవర్సిఫికేషన్, జస్ట్ గల్ఫ్ పైన డిపెండ్ అవ్వకుండా రష్యా, అమెరికా అండ్ అదర్ 40 కంట్రీస్ నుండి ఆయిల్ని కొంటున్నాం. రిన్యూవబుల్ ఎనర్జీ, అసలైన లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఇదే. సోలార్, విండ్ ఎనర్జీ మరియు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకానికి పెంచి ఆయిల్ డిపెండెన్స్ని తగ్గించుకోవడమే మన టార్గెట్. ది కంక్లూజన్, చూసారుగా ప్రపంచం ఎంత చిన్నదో. ఎక్కడో స్ట్రైట్ ఆఫ్ హార్మోన్లో స్టార్ట్ అయిన చిన్న ఇష్యూ మన పెట్రోల్ బిల్, గ్యాస్ సిలిండర్, వెజిటేబుల్స్ బిల్, ఆయిల్ దాకా వస్తుంది. అర్థమైంది కదా? ఇకపై న్యూస్లో మిడిల్ ఈస్ట్ గురించి వచ్చినప్పుడు అది మనకు సంబంధం లేని మ్యాటర్ అని ఇగ్నోర్ చేయకండి. ఎందుకంటే వార్ ఎక్కడ జరిగినా బిల్ మన ఇంట్లో పెరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ టైం న్యూస్లో స్టేట్ ఆఫ్ హార్మోస్ అని వినపడితే అది మన ఇంటికి సంబంధం లేని మ్యాటర్ కాదు అనుకోకండి. మీరు నోటీస్ చేస్తున్న ప్రైస్ హైక్కి ఇప్పుడు రీజన్ క్లియర్ అయింది కదా? ఈ వీడియో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో పాటు అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.